పాటల పల్లకి నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమ గొంతు, తమ కాలి గజ్జ, ఆట పాట 14 ఏళ్ళు ఉద్యమంలో విరామం మెరగకుండా, వెన్ను చూపకుండా, కడుపుల పేగులు కదులుతున్న కంటాల నరాలు బిగబట్టుకొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం తమ గొంతులెత్తి పాడిన కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు 550 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగ నియామకాల్లో చాలా 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 అన్యాయం జరిగింది. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఎంతో మోసం జరిగింది. ఆ నియామకాలలో 550లలో సగానికి సగం అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఆ సారథిలో మా పరిస్థితి ఏందని చెప్పి ఈ రాణి కళాకారులంతా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే మళ్ళీ 2వ విడతగా ఇస్తామని చెప్పినారు. అడుగుడంటే మామూలు అడగలేదు. అప్పుడు ఇదే సుందరయ్య విజ్ఞాన వేదికలో నిరసన ధూమ్ధామ్ అని చెప్పి కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొదటి నిరసన మీటింగ్ ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కళాకారుల పక్షాన నడిచింది. ఎంత స్థాయిలో అంటే ఇక్కడ నిరసన ధూమ్ధామ్, ఇక్కడ టీవీలో వచ్చి లైవ్లు చూపిస్తుంటే మామూలుగా పోలేదు. రాష్ట్రం అంతా అసలు అగ్గాయి మండింది. ఈ నిరసన ధూమ్ధామ్ ఆపడానికి ఇవాళ నిరసన ధూమ్ధామ్ అయితే రాత్రి నాకు లెటర్ వచ్చింది సాంస్కృతిక సారథి నుంచి. స్టేట్ కోఆర్డినేటర్గా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ పంపినారు. ఈ లెటర్ చూసి నిర్మలా కిషోర్ ఆపేస్తాడు, ఇదంతా బంద్ పెడతాడు అని చెప్పి భ్రమపడి పంపారు. ఆ లెటర్ పెట్టుకున్న జేబులా ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెల్లారి నిరసన ధూమ్ధామ్. ఆ లెటర్ చూపిస్తూ ఈ కళాకారులకంతా అన్యాయం జరిగింది, ఈ ఉద్యోగం నాకు అవసరమా, వీళ్ళందరికీ వచ్చేదాకా నేను చెయ్యనని చెప్పి ఆ లెటర్ని చెప్పి ఇదే వేదిక మీద నేను కొట్టిన ఆ లెటర్ని టీవీలన్నీ 100 సార్లు చూపించారు. కేసీఆర్ ప్రభుత్వం గజ 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 వరికింది. అప్పుడు సారదంతా ఒక ఊగింది. తర్వాత చేస్తారు కావచ్చు ప్రకటన, ఇంకా మళ్ళీ తీసుకుంటారు కావచ్చు, కొత్తగా ఉద్యోగాలు పెంచి అని చెప్పి అనుకున్నాం. కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టున్నది. వీళ్ళెంత అని చెప్పి అసలు ఏవి మాత్రం పట్టించుకోలేదు. తర్వాత ఈ నిరసన ధూమ్ధామ్ తర్వాత అరే ఇంత ప్రభుత్వానికి ఇంత సీమ కుట్టినట్టు లేదు, మేము పాట పాడుతూ వచ్చిన ప్రభుత్వం అసలు ఇంత 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 అది ఉంటుందా అని చెప్పి 10 జిల్లాల బస్సు యాత్ర దుఃఖాల ధూమ్ధామ్ అని చెప్పి పోస్టర్లు వేసేసి 10 జిల్లాల బస్సు యాత్ర దుఃఖాల ధూమ్ధామ్. ఆ బస్సు యాత్ర అమరవీరుల స్తూపం గన్ పార్కు, అసెంబ్లీ ముందున్న గన్ పార్కు నుంచి స్టార్ట్ అవుతుంది. సంగారెడ్డి నుంచి పోయి తిరుక్కుంటూ మళ్ళీ గన్ పార్క్ కాడికి వచ్చి 10 జిల్లాలు తిరిగి ముగిస్తుంది ఆ బస్సు యాత్ర. ఒక బస్సు వాళ్ళని వీళ్ళని బతిలాడిన తీసుకున్న బస్సు తీసుకొని ఆ అమరవీరుల స్తూపం కాడ జోహార్లు చెప్పి నివాళులు అర్పించి స్టార్ట్ అయిపోతున్నాము. పటాన్ చెరువు దాటాం. సంగారెడ్డి దగ్గర కంది ఉంటుంది, సంగారెడ్డి పోలేదు ఇంకా. ఆ కంది కాడనే పోలీసు వాళ్ళు బార్కెట్లు వేసేసారు, రోడ్డు మొత్తం ఆపేసారు. ఆ బస్సును పట్టేసుకున్నారు. బస్సును బట్టి మన వాళ్ళు ఆ బస్సులో చాలామంది దొరికిరు.
కిటికీలకి దొరికి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మాటలలోనే. అక్కడ నుంచి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు మమ్మల్ని. రాత్రి 10 గంటల దాకా పెట్టి అక్కడ వచ్చి కూకట్పల్లిలో ఇడిచిపెట్టారు రాత్రి తీసుకొచ్చి. ఊకోలే మళ్ళీ. తర్వాత దుఃఖాల ధూమ్ధాం ఎక్కడ హనుమకొండ వరంగల్లో ఏర్పాటు చేసినాం. వరంగల్లో ఎప్పుడు అది జూన్ 2 తెలంగాణ తొలి అవతరణ దినోత్సవం రోజు జూన్ 2 నాడు నిర్వహించినాం. ఒక ఏంటది మనం నిర్వహించుకున్నది ఏంటిది, ఏం హాల్ అది? ఐగ్రీవాచారి గారు సుధాకర్ చెప్తాడు మంచిగా. మీనాక్షి ఫంక్షన్ హాల్ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర. దాంట్లో అది కిరాయికి తీసుకొని దాంట్లో పెట్టి, అది ప్రైవేటు ఫంక్షన్ హాల్. మనది రేపు దుఃఖాల ధూమ్ధాం అనగా పోలీసు వాళ్ళు దాన్ని హ్యాండ్ వాష్ చేసేసుకున్నారు. మొత్తం చుట్టూ బార్కెట్లు వేసేసారు, తాళాలు వేసేసారు. సరే ఏం చేద్దాం, అందరూ కదిలొచ్చి తెలంగాణ వ్యాప్తంగా కళాకారులంతా మనం పోయినాం. ఆడికి పోయి ఏం చేద్దామని చెప్పి ఇంతదాకా వచ్చినాం కదా, కనీసానికి ఏదో ఒక్క పాటన్న పాడదామని చెప్పి ముందట ఐగ్రీవాచారి గ్రౌండ్ ఉంటే మీడియాకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఐగ్రీవాచారి గ్రౌండ్కి చేరుకున్నాం. ఆ ఐగ్రీవాచారి గ్రౌండ్లో మన ఫ్లెక్సీలు బ్యానర్లు అన్నీ పెట్టి చూపిస్తూ దప్పులు కొట్టుకుంటూ పాట పాడినాం. పాట పాడుడే కాదు, మమ్మల్ని ఇంత నిర్బంధిస్తారా? అసలు అక్కడ బస్సు యాత్ర చేస్తే అరెస్ట్ చేసిరు, ఇక్కడ చేస్తే అసలు పాటతోనే తెలంగాణ వస్తే పాట పాడది తెలంగాణలో అని చెప్పి నల్ల జెండాలు ఎత్తినాం. అక్కడ నల్ల జెండాలు ఎత్తినాం, అందరికి గుర్తుంది కదా. పాటతో తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో పాట పాడనీయరా, ఇదెక్కడి న్యాయం అని చెప్పి నల్ల జెండాలు ఎత్తినాం. అక్కడి నుంచి అంతటితో ఆగలే, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, ఇంకా చాలా చోట్ల నిర్వహించుకుంటాం మనం. అంతేకాకుండా యాదగిరి గుట్టలో దుఃఖాల ధూమ్ధాం. ఇదైతే ఎవరు అందరూ మీరంతా వచ్చిన వాళ్ళే, ఎవరు మర్చిపోవాలైతే. యాదగిరి గుట్ట చుట్టూ వానర సైన్యమై కదిలినాం. మొత్తం వానర సైన్యం లెక్క గుట్టను చుట్టుముట్టినాం మొత్తం మనం. మనది అక్కడ కూడా 2 గంటలకు అమరవీరుల స్తూపం నుంచి మన ర్యాలీ కదా. కానీ మనం పర్మిషన్ తీసుకున్నాం, అక్కడ స్టేజ్కి మైకు పర్మిషన్ తీసుకున్నాం, లెటర్ పెట్టినాం, పోలీసు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ మనకు ధూమ్ధాం రోజు అక్కడ వేదిక ఏనియలేదు కదా, వేదిక ఏనియలేదు. ఆ వేదికను పోలీసు వాళ్ళు పట్టుకుపోయి గుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. సౌండ్ సిస్టమ్ వ్యాన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మనం ఆ 2 గంటలకు ఎక్కడైతే అనుకున్నామో అదే 2 గంటలకు యాదగిరి గుట్ట అమరవీరుల స్తూపం కాడికి పోయి ఒక పాట పాడినాం. ఎల్లన్న పాటే అది, వీరులాల వందనం. ఇట్లా పాడంగానే పోలీసు వాళ్ళందరూ వచ్చి వ్యాన్లలో వేసుకొని తీసుకుపోయారు. 5 పోలీస్ స్టేషన్లలో తీసుకుపోయారు. దాదాపు 500-600 మంది 500-600 మంది కళాకారులు అప్పుడు అరెస్ట్ అయినారు. దాదాపు 5-6 పోలీస్ స్టేషన్లలో పెట్టారు. రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లె, ఆలేరు, భువనగిరి ఇట్లాంటి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. అప్పుడు వచ్చింది కదలిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అప్పుడు మాట్లాడారు, ఏందటనే నేర్నాల కిషోర్ కంటే ఉద్యోగాలు పెంచమంటాడు. సరే పెంచుదామని చెప్పి అన్నాక కవిత గారు నాతో మాట్లాడారు. అన్న సార్ ఉద్యోగాలు పెంచుతామంటున్నారు, దయచేసి కొంచెం మీరు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోకండి అని చెప్పి అంటే అప్పటి నుంచి ఆగినాం. ఇంకా కార్యక్రమాలు అట్లాంటివి చేయలేదు. అప్పటి నుంచి అడుగుతూనే వచ్చినాం. కానీ వాళ్ళు దిగిపోయారు, కానీ ఉద్యోగాలు మాత్రం మన కళాకారులకు రాలేదు. మనం పోరాటాలు చేస్తున్న ఈ చాలా రోజుల తర్వాత మన ఎవరు అనువోజు కుర్రాసులు ఎగేస్తూనే ఉన్నాడు, మంట పెడుతూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు.
మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అయితే ఇప్పుడు ఈ నిర్వహించుకోవడం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, కళాకారులకు కూడా ఈ దగాపడ్డ కళాకారులకు కూడా ఈ ప్రజాపాలనలో పట్టెడు మెతుకులు పెట్టండి అని చెప్పి ఈ ప్రోగ్రాం, ఈ పాటల పల్లకి మాకు ఆ సారథిలో ఉద్యోగాల అవకాశాలు కల్పించండి అని చెప్పి పెట్టడం. 32 గంటలు ఎందుకు? 32 గంటలు ఎందుకంటే ఒక్కరమే కాకుండా 10 మంది మాట్లాడడం కాకుండా ప్రతి ఒక్కరు మీ బాధ మీరు ఈ వేదిక మీదకి పాటల పల్లకి మీదకి వచ్చి మీ బాధ మీరు చెప్పుకోవడానికే ఈ 32 గంటలు పెట్టడం జరిగింది. ఈ 32 గంటలు జరుగుతూ రేపు 6:30కు ముగింపు సభ జరుగుతుంది. అప్పుడు కూడా అతిథులు వస్తారు, దీన్ని బట్టి మాట్లాడుతుంటారు. ఇది మన సభ. ఈ సభ పెట్టడానికి ఉద్దేశం కూడా ఇది అర్థమైంది కదా. అందరూ మనకైతే తెలుసు, మీడియాకు పోవాలి, ఇదంతా అందరూ చూడాలని చెప్పి మాట్లాడుతున్నాం. మనకంత తెలియదు కాదు. ఇది ఇట్లా కొనసాగుతుంటుంది. ఇది మన పాటల పల్లకి యొక్క ప్రణాళిక. అదే రేపు లేదా రేపు మాట్లాడతారా? జ్యోతి ప్రజ్వలనం చేసినాం. అది ఒకసారి అందరు నిల్చొని అమరులకు మౌనం పాటించి, తెలంగాణ అమరవీరులకు, అమర కళాకారులకు మౌనం పాటించి ఇంకా పాటలలోకి వెళ్దాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ అమర కళాకారులకు, జోహార్ అమర కళాకారులకు. అన్న ఎల్లన్న వీరులార వందనంతో ఈ పాటల పల్లకి మొదలు. వీరులారా వందనం విద్యార్థి, వీరులారా వందనం విద్యార్థి,
కిషోరన్న పాటల పల్లకిలో 32 గంటలు గిట్లనే పాడుతూ కూర్చున్నాం అందరం. మీరు ఉండాలి, మీరు మాట్లాడుకోవాలి. అతని మాట కవితల తూట. నవ్వుతాడు. రాచకొండ గారికి స్వాగతం సుస్వాగతం. రాచకొండ రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇంకెవరు వస్తుంది? సలీం బయట డప్పుల సప్పులు వస్తుంది. వస్తున్నారా? ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారా? కల్వ సుజాత మేడం వస్తున్నారా? మన పాటల పల్లకి దగపడ్డ కళాకారులకు ధైర్యం వేయడానికి అంతర్పులన నాగరాజన్న వాళ్ళ దళంతో రమ్మని చెప్పినాం. కానీ ఈరోజైతే ఒక్కరే వచ్చినారు. మరి రేపు సాయంత్రం అయితే ముగింపు సభ ఉన్నది. దాంట్లోనైనా ఇక్కడ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇస్తారో చెప్తారు. వారి మాటలోనే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. మా తోటి కళాకారులందరికీ, నిర్వాహకులకి అందరికీ కళాభివందనాలు. వాస్తవానికి మొన్ననే 89 మంది కలిసి అన్ని జిల్లాలు తిరిగి వచ్చినాం. పిల్లలంతా బాగా తగాయించిపోయిండ్రు. ఇల్లు చేరుకున్న ఇవాళకి 2వ రోజు 3వ రోజు దాదాపుగా. మరి వాళ్ళు వెంటనే మళ్ళీ తల్లిదండ్రులు ఇన్స్పెక్ట్ రావాలంటే ఇబ్బంది పడ్డారు. రేపు రావడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఒకవేళ వస్తే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది? ఎందుకంటే నేను ఏం ప్రదర్శన చేశానో నాకు వస్తుంది. ఇంతమంది కళాకారుల ముందు నేను కనుక ప్రదర్శన చేస్తే అంతకంటే నా జన్మ ధన్యం. ఎందుకంటే అక్కడెక్కడో జనాల మధ్య చేశాను కాబట్టి నా లోటు పాటు లోపాలు ఎవరు చెప్పేవారు ఉండరు, చూస్తారు అంతే. మీ ముందు ప్రదర్శన చేస్తే దాన్ని ఇంకా మెరుగుపడతారు కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రదర్శన కోసం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 80 మందిని రావాలంటే కూడా కొంత వేరే ప్రయాసాలకు వచ్చి ఎక్కడో మంచిర్యాల జిల్లా నుంచి రావాలి. వాళ్ళంతా కూడా ఎవరో కాదు, గతంలో 60 మందిని ధూమ్ధామ్ పేరుతో ఈ జిల్లాలు తిరిగిన కళాకారుల కొడుకులు బిడ్డలే వాళ్ళు. వేరే వాళ్ళకి ఇక్కడికి పుట్టుకు రాలేదు. సో వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు మోసుకుపోతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తిరిగే బాధ్యత అవకాశం కూడా నాకు ఎవరో లింక్ ఉంటేనే వస్తుంది. కాబట్టి మా చక్రాల రగన్న నిజంగా వాళ్ళ కమిట్మెంట్ నేను ఇష్టపడతా. ఈ సందర్భంగా చెప్పాలి, దాదాపు 28-29 సంవత్సరాలు ఎవరు ఎక్కడ పోయినా నమ్ముకున్న పార్టీ కోసం, జెండా కోసం, కళా ప్రదర్శన అంటే ఇష్టం ఉంటే వచ్చి వెనకన నిలబడి చూసిండే తప్ప వాళ్ళ సిద్ధాంతానికి వైరుధ్యం ఏమన్నా ఉంటే అందరూ పోతురు కదా నేను కూడా పోతాను రాలేదు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి తనన్న. లేకపోతే ఎన్వై అశోక్ అన్న ఉంటాడు, ఇప్పుడు రాలేదు, మందకృష్ణతో ఉంటాడు. తను కూడా ఎవరు ఎటన్నా పోని ఖచ్చితంగా తన నమ్ముకున్న జెండా కోసం తిరిగే స్వభావం కలిగిన వ్యక్తి. అట్లా కొంతమందిని నాకు ఇష్టం అనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ, నాకేమో ఎక్కువ మాట్లాడరాదు. వచ్చిన సమస్య ఏంటంటే స్టేజ్ మీదకి రమ్మంటే కూడా నేను ఎందుకు రానంటే ఏదైనా డ్యాన్స్ ఉంటే వచ్చి డ్యాన్స్ వేసుకొని సపరేట్గా కూర్చుంటే అలవాటు తప్ప ఈ ఉపన్యాసాలు కానీ విషయాలు కానీ మనసులో ఉంటాయి చెప్పాలని, కానీ చెప్పలేకపోతా కాబట్టి నేను చెప్పాను. ఇందాక దరువు వెళ్ళన్న పాట పాడుతుంటే
అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. నేను ఖచ్చితంగా ఫీల్ అయినా నేను ఇప్పుడు 2009లోనే ఉన్నాను అని. ఎందుకంటే ఆ పాట పాడుతుంటే మీరంతా చప్పట్లు కొడుతుంటే నాకు అదే అనిపించింది. ఆహా, అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పాటకున్న గొప్ప, ఆ పాటల పల్లకిలో మనమే ఊరేగాలి కానీ ఇంకెవరిని మోయాల్సిన అవసరం లేదు. మన లోపల ఐక్యత లేదు కాబట్టే మనం బోయలుగా మిగులుతున్నాం, దాంట్లో ఎక్కి తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి సాంస్కృతిక ఉద్యమం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కోసం మొదలైనప్పుడు ఏ మాట కామాటే తెలంగాణ ధూమ్ధామే అందరికీ వేదిక అయింది. అంటే ఏ భావజాలం ఉన్నా ఎవరికైనా కూడా అప్పుడున్నటువంటి నిర్బంధ సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా ధూమ్ధాం కళాకారులు మేమని చెప్పుకునే పరిస్థితికి ధూమ్ధాం తీసుకొచ్చింది. మరి ఆ ధూమ్ధాంలో పాల్గొన్న మా కిషోరన్న మేమందరితో పాటు ఏ మాట కామాటే మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. ఆ ధూమ్ధాంకు వేదికకు కొంత బలంగా నిలిచింది మాత్రం రసమై బాలకిషనే. ఆయన గుర్తు చేసుకోక తప్పదు, చప్పట్లు కూడా కొట్టక తప్పదు. నేనే చెప్తున్నాను. అయితే సో మిత్రులారా, కాబట్టి ఏం చేసినా ప్రశ్నించేది పాట, పరిగెత్తించేది పాట. ప్రజల నుంచి వెళ్ళే పాటలు పుట్టినాయి ఈ తెలంగాణలో. కాబట్టి ప్రజలు ఏదన్నా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోరు. దానికి సాక్ష్యం మా అన్న. ఒకసారి నిలిచాను. కనీసం మేము కూడా చేయలేని పని, మేమెవరం కూడా మినిమం చేయలేని పని తను ఒక్కడే చేసింది. నేను ఎందుకంటున్నా అంటే, నేను అప్పుడు సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, సార్ మరి మనం మేనిఫెస్టోలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకేమిస్తారు, మాకు కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, కొంతమందికి చట్టసభల్లో స్థానం కావాలని మేము గట్టిగా ప్రశ్నించడం, నిలదీయడం కూడా జరిగింది. బహుశా దానివల్లనే ఆ రోజు నుంచి నేను మెల్లమెల్లగా వెంటదారు పెట్టినా. అయితే వచ్చిన ఉద్యోగాలు, ఆ వచ్చిన దాంట్లో మేము 2 సార్లు పాల్గొన్నా కూడా మాకు ఉద్యోగం రాలేదు. మేము ఎప్పుడు బాధపడలేదు. మేము ఉద్యోగాల కోసం కాదు, సింగరేణి ఉద్యోగమే వదులుకొని నేను సాంస్కృతిక విభాగానికి వచ్చిన వ్యక్తి. ఇవాళ నేను ఆ పని చేసుకుని ఉంటే మా నాన్న మెడికల్ అండ్ ఫిట్ అయ్యి నాకు పెట్టించిన జాబ్ అది. నేను అప్పటికి MA పూర్తి చేశాను కాబట్టి నేను ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండేవాడిని. సో వద్దనుకున్నా, ఎందుకంటే కళాకారులతో జీవించాలనుకున్న, కళాకారులతో మరణిద్దాం అనుకుంటున్నాను. 30 ఏళ్ళు అడిచిపోయింది వెయిటింగ్. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు కూడా ఇవాళ చూస్తున్నాం. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లక్షపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వేరే ట్రాక్ పోకుండా ఎక్కడ సంతృప్తి అక్కడ కళాకారులనే ప్రయాణం చేయాలనుకుంటున్నాం. అది మన నైజం, అదే కరెక్ట్ కూడా. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏదైనా కూడా నేనేం కోరుకుంటున్నా అంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా మన కళాకారులే, వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కావాలి, మరిన్ని ఉద్యోగాలు కావాలనేది మన ప్రధాన డిమాండ్ కావాలి. ఇక మంచోళ్ళు చెడ్డోళ్ళు పోనీ 10 ఏళ్ళు నచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యుద్ధం ఎందుకు? ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక 500 మందికి 1000 మందికే కావాలి. దానికంటే ముందు గద్దరన్న ప్రతి క్షణం కోరుకునేది, నేను గద్దరన్న కలిసి ఒకరోజు రేవంత్ రెడ్డి గారికి కలిసినప్పుడు కళాకారులకు ఏం చేద్దామంటే, అన్న చెప్పిన సలహా ఏంటంటే, కళాకారుల కార్పొరేషన్ పెట్టండి. కార్పొరేషన్ పెట్టి ఎవరన్నా కళాకారులు వాయిద్యాలు కొనుక్కుంటా అంటే వాళ్లకు కొంత రాయితీతో కూడినటువంటి, సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వండి. వాళ్ళ విద్యకు ఏదైనా విద్యా అర్హతలు ఉంటే దానికి తగ్గ ఉద్యోగంలో కోటా ఇవ్వండి. ఇట్లాంటి కొన్ని సూచనలు చేశారు. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వేదిక ఉపయోగపడాలి. రగన్న కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, మరి మా దర్వేలో ఒకసారి వేదిక మీదకి వస్తే మేము రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కొంచెం ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే నన్ను మాట్లాడమంటారని నేను అనుకోలేదు. అంటే చికెన్ పెట్టుకుని నాకు రాసుకొని నేను ఎట్లా పాట పాడా కాబట్టి మా ఎల్లన్న ఒక అద్భుతమైన పాట రాసిండు. దండాలు దండాలు ఒక పల్లవి ఇచ్చాను, నాకు బాగా ఇష్టమైన పాట. హలో హలో అందరు కోరస్ పాడతారు కదా, ఓకేనా? జోహార్ తెలంగాణ మన వీరులకు, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రాష్ట్రానికి
నేను రాస్తే విమలక్క దీని మీద యాక్షన్ అంటే విమలక్క దాని మీద యాక్టింగ్ చేసింది, పాడింది, యాక్టింగ్ చేసింది. దానికి అంతటికి మొత్తం కోరియోగ్రఫీ చేసి ఈ పాటను తెలంగాణ సమాజం మీద చూపించాలని చెప్పి చేసినటువంటి వ్యక్తి అంతట్లో నాగరాజన. గట్టిగా ముగించే అంతర్గుల నాగరాజన్ ఒక మాట అన్నాడు, నేను మంచిగా ప్రిపేర్ చేసుకుని షిఫ్ట్ చెప్తాను. కానీ అన్న ఇంట్లో అన్నాడు, జయపాల్ రెడ్డి గారు ఫోన్ చేసిండు. జయపాల్ రెడ్డి గారు మీకు రేవంత్ రెడ్డి గారికి ఏడున్నావు అంతర్గుల అంటే ఇంటికాడ అన్న గోదావరికి అంటే నేను అర్జెంటుగా సార్ రమ్మన్నాడంటే ఇద్దరం కలిసి ఇట్లా కూర్చొని మాట్లాడినాం. నేను కూడా 20 మంది మా యాకన్న టీం అంతున్నాం. 33 రోజులు ప్రజా విజయోత్సవాల సభలు చేసినాం. నా పాట ఎల్లన్న పాడతాడు, ఎల్లన్న పాట నేను పాడతా, కిషోరన్న పాడతాడు, వీళ్ళంతా పాడతాడు. నీ ఆట మేము ఆడలేదు. అందుకే ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు, నీ ఆటను గుర్తించింది. పాట రాలేదనుకోక నీ వెనక చాలా మంది ఉన్నాం మేము. అది చెప్పడానికి మైక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. సరే, టైం ఎక్కువ తీసుకుంటే ఎందుకంటే మీ అంతా పాటల కోసం వచ్చారు కాబట్టి చివరగా కిషోర్ అన్నకు మాకున్న అనుబంధం చాలా ఏళ్ళుగా ఉంది. మేము మంచిర్యాలలో ఫస్ట్ ధూమ్ధాములు బస్సు యాత్రల కంటే ముందు మంచిర్యాలలో ప్రజా చైతన్య యాత్రలు చేశాం, ఈక్వల్ ధూమ్ధామ్ లెక్కనే. సో మాకున్న సంబంధం ఏంటిదంటే మీ అందరికీ చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఏ ప్రోగ్రాం కాడికి పోయినా కూడా అన్న బాగున్నా, చెల్లె మంచిగా ఉన్నదా, బావ మొన్న టీవీలో కనబడ్డాడు కదా అంటారు. మా బావ పొలం తినుకొని బతుకుతుంది, టీవీలో ఎందుకు కనబడి నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే మా చెల్లెని హుజురాబాద్కి ఇచ్చినాం మేము, ఆమె కూడా ఇచ్చిన గాయని. చాలామంది అంతటిపుల రమాదేవి అంటే మా సొంత చెల్లె అనుకుంటారు, నిజంగానే మా సొంత చెల్లెని ఇప్పటికి కూడా చెప్తున్నా. సో ఈ రోజు నుంచి కిషోర్ మా బావ అయినా. ఇప్పటికీ బావ కళ్ళలో ఆనందం చూడడానికి నేను వెంట ఉంటాను. థ్యాంక్ యూ. కళ్ళల్లో ఆనందంగా కన్నీళ్ళు వస్తున్నాయి నీ మాట. నిన్నటి దాకా అన్నా అని ఇప్పుడు వేదిక భలే. సారీ ఎల్లన్నా దరువు ఎల్లన్నా పాటలే పాడండి. ఇప్పుడు పాటల పల్లకి కోసం వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, మనం మాట్లాడుకుంటే ఒడవని దుఃఖం తెలంగాణ కళాకారులది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం కవులు, కళాకారులు మాత్రమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రముఖమైన పాత్ర కళాకారులు. అసలు పాట లేకపోతే తెలంగాణ ఎక్కడికి? పాట పేరు మీద ఒకరు ఎమ్మెల్యేలు అయ్యిండు, ఒకడు ఎంపీలు అయ్యిండు అన్నట్టుగా పాటను పేరు చెప్పుకొని బతికిరు, అవార్డుల మీద బతికిరు తప్ప నిజమైన కళాకారులకు న్యాయం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా కిషోర్ అన్న తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కవులు కళాకారులు, ఒక ప్రముఖమైనటువంటి కళాకారులు. కిషోర్ అన్న పాత్ర మరవలేదు. మరి కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకమైనటువంటి పాట మోసుకొచ్చిన కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? ఎవరు ఊరేగిండ్రు? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? రసమై బాలకృష్ణ అనేటువంటి ఒక కేసీఆర్ దగ్గర ఊడియం చేసే ఒక బానిస ఇలా కళాకారులందరికీ అన్యాయం చేసిందని చెప్పేసి చెప్పక తప్పదు మిత్రులారా. ఎంతమందికి అన్యాయం చేశాడు ఈయన. దరువు కళాబృందంలో పనిచేసినంటే మా రమేష్ ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు ఇంట్రాదమ్మ నువ్వు కానీ మా రమేష్, దరువు రమేష్ రమేష్ కూడా వాడండి నరసాపురం. మా రమేష్ అప్లై చేస్తున్నాడు ఉద్యోగానికి. నేను అప్లై చేయాలనుకో, సరే తర్వాత వచ్చిన. మా రమేష్ అప్లై చేసుకుంటే ఎవరితో తిరిగినావు? దరువు కళాబృందం, దరువు వీళ్ళంతా కేసీఆర్ గారిని ఇటు కాలన్నా వీళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు? చాలా పక్కన పెట్టేసి. మరి కేసీఆర్ తిట్టకుండా కూడా ఉద్యమం చేసి కదా నాగరాజన్న. అందరికీ నాగరాజన చేసింది కదా. నాగరాజన టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కిషోర్ అన్న కూడా కేసీఆర్ నేను తిట్టలే, తెలంగాణ ఉద్యమం కోసం మహారాష్ట్రలు కష్టపడ్డాడు. కిషోర్ అన్న టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కేవలం వాళ్ళ సతీమణికి కిషోర్ అన్నకి ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తే ఆ ప్లేస్ లో ఎవరైనా స్వార్థపరుడు ఉంటే అదే ప్లేస్ లో రసమై బాలకృష్ణ ఉంటే మూసుకొని కూర్చుంటాడు. నేను రసమై బాలకృష్ణని కాదు, నేను నేర్నేల కిషోర్ను. నాకు నా సతీమణికి ఉద్యోగం కాదు, నాతో పాటు 40 మంది కళాకారులు గజ్జ కట్టుకొని తిరిగారు, వాళ్ళందరికీ ఉద్యోగం ఎత్తి బిడ్డ అని చెప్పేసి
చేసి ఎదురున్న బిడ్డ నిజమైన నికార్సైన తెలంగాణ కళాకారుడు కదా. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను చెప్పేసి 2 ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చి మన మొఖాన పట్టొచ్చారు కదా రసమై బాలకృష్ణ మొఖాన. అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతికి బాగుపడ్డారు తెలంగాణ. చాలా మంది ఆశపడ్డం కవులు కళాకారులకు ఏముంటది, చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులం. ఎవరైనా పొగిడితే మనం పాడితే సపోర్ట్ కొడితే చాలు చాలా సంతోషపడేటోళ్ళం. వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు తెలియదు కనుక మనకి ఎన్నింతగానే తీసుకుపోయేటోళ్ళం. కళాకారులు ఎంత చిన్న చిన్న జీవితాలు గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతోటి పాటలు నమ్ముకొని కడుపులో పేగులు నోట్లోకి వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా ఇంటికా నుంచి నేను తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నా అని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపెట్టి వచ్చి ఊర్లు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ప్రోగ్రాం చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళకు బలపాలు కట్టినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమందో మనం ఒకసారి లెక్కించాలి. నిజమైన ఉద్యమ కళాకారులు దుఃఖాల దుందామని తెలంగాణ చిత్రకథ దుఃఖాల దుందాం చేయాలనా? ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రసమై బాలకిషన్? నీ ఇంట్లో వంటలు చేసే ఆమెకు ఉద్యోగం వస్తుంది, వచ్చిందా? నీ ఇంట్లో ఊడిగం చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, లేదా లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నావు. నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగులు ఎంతమంది సాగదిలా? ఏరేయాలి ఇప్పుడు కంపల్సరీ, తప్పకుండా ఏరేయాల్సిన వాళ్ళందరినీ. మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు అవి, మనకు రావాల్సిన ఉద్యోగాలు. ఎవడో దొడ్డిదారులు వచ్చి ₹1,00,000 లంచం ఇస్తే ఆ లంచానికి నువ్వు ఆ ఉద్యోగం దొంగ రసమై బాలకృష్ణ అని చెప్పేసి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. రసమై బాలకృష్ణ ద్రోహం చేసిన కళాకారులకి సాంస్కృతిక సారథిగా 2 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు, నాకైతే దుఃఖం, చాలా తీరం దుఃఖం. నేను ఎప్పుడు ఉద్యోగం కోసం పోలే, కానీ ఉద్యోగం రావాలని చెప్పేసి కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగం వెళ్ళే రసమై బాలకృష్ణ. ఇదే సంస్థలో పనిచేసిన ఒక తేలి విజయ ఉద్యోగం ఇవ్వలే, జీతాలు ఆపారు. ఆ బిడ్డలు ఉస్మానియాకి వచ్చారు మా దగ్గరికి, ఈ సంగతి చెప్తే బిడ్డ వీళ్ళకి రాకపోవాలని చెప్పేసి మేము కదా హెచ్చరికలు జారీ చేస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ జీతాలు ఇచ్చారు. మనకు తెలుసు మిట్టపల్లి సురేందర్ కూడా ఎన్ని రోజులు జీతాలు ఆకుండా మనకు తెలుసు. చాలా మంది కళాకారులు దాంట్లో సారథిలో ఉన్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకంట కనీసం సారథిలో అందరూ సారథి చైర్మన్ తెలుసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ₹1 కోటి ఇచ్చే చేత కదా రసమై బాలకృష్ణ గారికి. ఆ కళాకారులు వాళ్ళకు వచ్చే జీతంలో తలా ₹1000 కళాకారులకు అండగా నిలబడ్డారు. అట్లాంటి నిజమైన నికాసైన కళాకారుల మీద ఇలా ఊడిగం చేయించుకొని బతికింది కేవలం రసమై బాలకృష్ణ వల్ల మాత్రమే ఈ తెలంగాణలో కళాకారులు నష్టపోయారని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. ఇంకొక విషయం, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనతోటి, అవునా కాదా? అవుననుకున్న వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టరు ఒకసారి. మనతోటే వచ్చింది. వీరులారా వందనం పాట ఇలా ఈ వేదిక మీద ఒక ప్రారంభ గీతంగా వాడుకున్నాం. నేను గర్వంగా భావిస్తున్నా, ఒక దరువేళ్ళన్న ఒక దళిత బిడ్డ ఉస్మానియా విద్యార్థి వీరులారా వందనం అనే పాట రాస్తే ఆ పాటను నృత్య రూపకంగా భుజాన మోసుకుపోయినాను నేర్నాల కిషోర్ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. వీరులారా వందనానికి ఒక నృత్య రూపకాన్ని కల్పించిండు. ప్రతి వేదిక మీద వీరులారా వందనం పాటలేని ప్రదర్శన లేకుండా చేసిన నేర్నాల కిషోర్. అట్లా ఏ ఊర్లోనన్నా వీరులారా వందనం పాట పాడని ఊరున్నదా? ఉన్నదా? మరి ఎవరికి ఇచ్చినాయా ఉద్యోగాలు? అగో ఎవరికో ఇచ్చిన ఎమ్మెల్యే భార్య, ఎంపీటీసీ భార్యలకు చెప్పురి, అందరు చెప్పురి ఎవరు తెలిసే వాళ్ళు చెప్పాల్సిందే, చర్చ జరగాల్సిందే. దొంగల్ని దాంట్లోకి తీయాల్సిందేనా లేదా? దొంగ ఉద్యోగాల మందులు తీయాల్సిందేనా లేదా? ఈ పాటల పల్లకి దానికోసమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. దొంగలు తీయడానికి ఒక హెచ్చరిక. కవులు కళాకారులుగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాము. దొంగసాటున ఉద్యోగాలు పొందిన వాళ్ళు మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసుకోండి.
మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు. మిమ్మల్ని కాపాడడానికి పెద్ద జీతగాడి లేడు, రసమై బాలకృష్ణ లేడు. ఇది మీ సంస్థ కాదు. ఇంకా మీరు లంచాలు ఇచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళు, ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక మీరు పోకపోతే మేము పంపిద్దాం. పక్క పంపించిన కదా, బరాబరు పంపించిన. ఎందుకంటే ఇప్పటిదాకా దొరుకుతున్న సాల్వాలు ఉద్యమకారులు గారు, ఉద్యమకారుల పేరు మీద మా కిరణ్ బామ్మ నగరకండి గిరగానే పడుతున్నాడు. ఎన్ని పాటలు పాడిన ఆయన ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలా? సోదరులారా, నేను తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా పోయింది. బొంబాయిలో కూడా మనలో కార్మికులు ఉంటారు. అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ నాగరాజు, చీమకండ్ల నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళాబృందాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న మన జనాల్ని లేపడానికి, మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆయన ఇక్కడ బతకలేకనే ముంబై పోయింది. కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసింది. ఆయన పనిచేసిన ఫోటోలు అవార్డు కూడా పెట్టుకొని అప్లై చేసిన ఉద్యోగానికి. అప్లై చేస్తే నీతాడు ఏమేమి ఉన్నాయి తీయాలంటే ఇదే రసమై బాలకృష్ణ చెక్ చేయంగా, నువ్వు గద్దరన్నతో దిగినావు నీకు ఉద్యోగం రాదు, నువ్వు పలానా దర్వేలతో దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయనను రిటర్న్ పంపిస్తే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి, అన్న నాకు ఉద్యోగం రాదటన్నా, నేను ఇన్ని పాటలు పాడినా, నేను మా ఊర్లో నా భార్యను చెప్పుకొని వచ్చినన్నా, నాకు ఉద్యోగం పక్కా అవసరం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇంకెన్ని మీటింగ్లు తిరుగుతాం అంటే పిసదన్నా, తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతామని తిరిగినన్నా, కానీ నేను కళాకారుని నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించింది అన్న. కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా, ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు, చనిపోయాడు. చిమ్మకర్ల నాగరాజు ఒక కళాకారుడు, ఉద్యోగం కోసం తప్పించి తన్లాడి చనిపోయినటువంటి బిడ్డ. ఒక్కసారి నివాళి అర్పిద్దాం. జోహార్ నాగరాజుకి, జోహార్ కళాకారుడు నాగరాజుకి. ఇట్లా ఎంతమంది బిడ్డలన్నా ఆవేదనతోటి అల్లాడుతున్నటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ గడ్డ మీద. నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే ఎన్ని పాటలు రాస్తున్నాం. నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా. చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మేమే కారణం అని ఎవరికి పడితే వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అసలు ఎవరి కారణం అన్న కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి? అవునా కాదా? సాలుదోరా ఈ కసెలవు దోరా నీ సన్నాసి మాటలు ఆపుదోరా, ఇట్లా వాడుకుంటే కదా కేసీఆర్ గడ్డలు గడ్డలు జనాన్ని చైతన్యం చేసుకున్నాం మేమందరం. ఎవడి పాలయ్యేరు తెలంగాణ, ఎవడేరు ఇట్లా వాడుకుంటే కదా తెలంగాణ గడ్డ మీద మన ప్రజల్ని చైతన్యం చేసుకున్నది. ఈ పాటలు లేకపోతే కేసీఆర్ గడ్డ దిగుతుండేనా? మన పాటలు, మన ఆటలు, మన తెలంగాణ ఉద్యమ స్పృహలు మళ్ళొకసారి రగిల్చి నిజమైన తెలంగాణ రాలేదు గడ్డ మీద, గడిల బందీ అయింది తెలంగాణ అని చెప్పేసి ఎన్ని పాటలు పాడుకున్నాము, ఎన్ని పాటలు రాస్తున్నాము. ఇట్లా ప్రజల్ని చైతన్యం చేసుకుంటే మన వల్ల తెలంగాణ వచ్చింది, మన వల్ల గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి ఇలా ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి నేను నికార్సుగా చెప్పదలుచుకున్న సోదరులారా. ప్రజాపాలన వచ్చిందంటే కౌలు కళాకారుల శ్రమ నెత్తురు చెమటలు దాగి ఉన్న దాని గురించి చెప్పదలుచుకున్నా. మరి అప్పుడు తెలంగాణ వచ్చింది కౌలు కళాకారులతోటే, ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది కూడా కళాకారులతో. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి అన్నిట్లలో మనమే ఉంటున్నాం, అన్నిట్లలో మన నెత్తురి చెమటల త్యాగమే ఉన్నది, కానీ ఫలితం పొందే కాడ మనం లేదు. ఉన్నామా? కష్టపడే కాడ మనం ఉన్నాం. నాటేసే కాడ, కలుపు తీసే కాడ, పురుగు తగిలితే మందు కొట్టే కాడ, ఇవన్నిటి కాడ మనమే ఉన్నాం. కానీ పంట కోసుకుపోయే కాడ ఎవడత్తులో తెలుతున్నది, ఆగ మీద ఊడిపడుతుంది. వారి ముఖం మీద టైంలో వచ్చిండు పదవి వేసుకొని పిక్తారు. తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసుకొని తెలంగాణ కోసం పాటలు పాడిన కవులు కళాకారులకు న్యాయం జరగకపోతే ఇట్లా పోరాటం చేయరా? మళ్ళా ఉద్యమం చేసిరే కదా. అందుకే నేను నేర్నాల కిషోర్ అన్న నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత, ఇష్టమైనటువంటి గాయకుడు. ఒక పల్లె కోసం పాట పాడితే ఏం పాట అది? ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి,
చిన్నప్పుడు సామిగాడు సంపత్ గాడు అందరు గుర్తొస్తారు నా క్లాస్మేట్స్ ఉన్నారు. నిజంగా సామిగాడు నా క్లాస్మేట్ ఉన్నాడు. చింత చెట్లుగా చింత బరిగెలు ఎగిరేటట్టు అవ్వ కొట్టేది అనుకుంటారు. అవి మన జీవితం. మనం పాటలు రాసుకున్నది మన జీవితాల్ని రాసుకున్నాం. ఇట్లా మన జీవితాల్ని మన తప్పిపోయినటువంటి బతుకుల్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ తెలంగాణ నికార్సైన తెలంగాణ కోసం కొట్లాడిన నిజమైన బిడ్డలు కౌలు కళాకారులు అని చెప్పేసి చెప్పాల్సిన సోదరారా. కౌలు కళాకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, రాష్ట్రం లేదు. ఆ వచ్చిన రాష్ట్రం రాబందుల పాలైంది కాబట్టి మరో ఉద్యమం చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ల పరిపాలనలో అణచబడ్డ కళాకారులంతా గొంతెత్తి పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డ బిడ్డలందరూ కూడా మళ్ళొకసారి నేను సల్యూట్ తెలియజేస్తూ, దగాపడ్డ కళాకారులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఆ ఫేక్ గా ఏదైతే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రక్షాళన చేయాల్సిందే. ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు. ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం, అక్క ఇది మరే మనకు గద్దరన్న కొత్త కాదు, కానీ వెన్నెలక్క కొత్త. వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కళాకారులకు సంబంధించిన అంశం. 550 మంది కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది కళాకారులు బయట ఉన్నారు, ఉద్యమం చేసినటువంటి కళాకారులు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక సారథి చైర్మన్ గా మీ మీద ఉన్నదక్క అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్క కూడా చెప్పింది, ఎవరెవరు ఉన్నారో మీరంతా లిస్టు తయారు చేయండి అంటే మా వెంకటేశ్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. పాప ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడతా ఉన్నాడు. వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరికి లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పిన ఆ రోజు, అన్న తప్పకుండా ఈసారి ఉద్యోగాలు వస్తాయని. ఉద్యోగాలు రాకపోతే, నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మళ్ళా తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో అట్లయితుంది, బరాబర్ అవుతుంది. ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారులు, ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారుడు అంటేనే నికార్సైన బిడ్డ. కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థి లెక్క ఉంటాడు. ఉస్మానియా విద్యార్థి ఎవరికి ఊడిగం చేయడు. మీ లెక్కనే నేను కూడా ఆశపడ్డాం, ఎవడో నాకు టికెట్ ఇస్తానంటే వాడిని ఎట్లనన్నా ఓడగొట్టాలని చెప్పేసి తిరిగిన మానకొండూరులా. కానీ టైం మీద టికెట్ ఇవ్వలే, కానీ టికెట్ కనుక వచ్చి ఉంటే వాడిని సుక్కలు చూపించుంటే రసమే బాలకృష్ణ. అయినా రాకపోయినా సుక్కలు చూపించిన ఓడగొట్టిన సపోర్ట్ కొట్టరు అది గట్టి. అట్లా అవినీతి పరులకు పదవులు దక్కుతున్న టైంలో మనమే ఈ అవినీతి పరులను పారదోలాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తూ, ఈ తెలంగాణ గడ్డ మీద మనందరం కూడా కష్టపడి కొట్లాడిన బిడ్డలంగా మనం అడగకపోతే, మనం ఇంటి దగ్గర ఉంటే ఎవ్వరు మనల్ని గుర్తుపట్టరు, ఎవ్వరు పిలిచి ఉద్యోగం ఇయ్యరు. అందుకనే నేర్నాల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అన్నా మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామనో లేదో గతంలో రేవంత్ అన్నతో తిరిగినామనో, అయ్యో మేము ముందరికి వస్తే మాకేమైనా వచ్చే పదవులు రావనో అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే పరిస్థితి లేదు. బరాబరి మీతో వస్తామో మన న్యాయమైన డిమాండ్లు కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా, ఒక ఉద్యమకారుడి గొంతుగా, ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మరసము నిల్ల కక్కుర్తి తర్వాతే లొల్లి సురువయ్యిందిరా. నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మరసం 2 రోజులకే దీక్ష విరమించిన తర్వాత చదువుకునే పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ జెండాను భుజాన మొయ్యకపోతే
మేము చెంచల్ కూడా జైలు చర్లపల్లి జైలు జీవితాలు అనుభవించుకుంటూ ఉద్యమంలో కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి బిడ్డలుగా మేము లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. నా నేర్నాల కిషోరన్న వారి సత్యమని వాళ్ళ కళాబృందం ట్యాంక్ బాడి మీద మిలియన్ మార్చి రోజు ఆయన ఈపు మీద లాఠీ దెబ్బలు పడకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి పాటలు పాడింది మేము, జైలుకు పోయింది మేము, ఇన్ని కష్టాలు పడ్డది మేము. చివరికి ఫలితం అనుభవించకాడ దొంగలు లఫంగలు లుచ్చలుంటే ఎట్టి పరిస్థితులకు క్షమించేది లేదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అవినీతి పరులు ఉద్యోగాల్లో ఉంటే ఎట్టి పరిస్థితులకు క్షమించమని చెప్పేసి ఒక నికార్సైన కళాకారుడిగా, ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి బిడ్డగా మీ అందరికీ ప్రమాణం చేసి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు దర్వేలన్న. ఇప్పుడు మనకు పాటల పల్లకిలో 32 గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మూతకు సారథి నుంచి ఒక తొర్రూరు నుంచి రథసారథి వచ్చిండు. గిద్ద రామ్ నరసయ్య, గిద్ద నేను రాము నరసయ్య, నేను నర్సి అంట ముద్దుగా. నర్సి మాలేసి మంచి పని చేసినావు నర్సి, చాలా అందుకో. నరిసి పొద్దుటి పూట మరిసి సాయంత్రం పూట సరిసి. ఓకే, అందుకే మాలేసిన. సరే, ఈ యొక్క కార్యక్రమానికి వీడియోలో అన్నగారు పిలుపు మేరకి సారథి కళాకారులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరడంతో మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కళాకులం కోసం ఖచ్చితంగా రావాలని వచ్చిన. జై కళాకారుడా, జై తెలంగాణ. నిజంగా వాస్తవంగా దగాపడ్డ కళాకారులే ఇవాళ మేము దాంట్లో చేస్తున్నామని మాట్లాడతలే, దాంట్లో చేసినా చేయకపోయినా 100% మీలాంటి కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి. రాకుండా చేసింది ఎవరయ్యా అంటే మన కళాకారుడే. కుట్టురే చెప్పట్లేదు. ఆ రోజు చింపినప్పుడు కూడా అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను కూడా రానా అంటే, నువ్వు అందులో ఉండు తమ్ముడా, నువ్వు అందులో ఉంటే అందులో ఏం జరుగుతుందని నాకు తెలుస్తుంది కాబట్టి అని చెప్పి నన్ను అక్కడ ఉంచిండు, అన్న ఇక్కడికి వచ్చిండు. అందుకే నిజంగా అన్న త్యాగం చేసిండు. అన్న ఒక్కడే కాదు, అన్న మిమ్మల్ని అందరినీ చూసి ఆ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకున్నాడు. కాబట్టి మీరందరూ సపోర్టు, అన్న ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు పిలుపు మేరకు మీరందరూ కూడా వందలాదిగా తరలి రావాలి. మరి గత ప్రభుత్వంలో ఆ చేసినటువంటి ఆ కళాకారుడు, పాటలు రాని కళాకారుడు, ఆయన పాటలు వచ్చిన కళాకారుడు కాదు వాస్తవంగా. వచ్చా ఆయనకేమన్నా రాసులు వస్తుందా? ఏమొస్తుంది మరి? ఆయన పేరేంది? రసమయ్యకి అర్థం తెలుసా? కాదు, నేను రాసిన, నేను ఆయన కోసం రాకనే పంచాయతీ అయింది. అందుకే నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి రసమయ్యి. రా అంటే రంది లేకుండా, సా అంటే సంపాదించుకొని, మా అంటే మాయ మాటలు చెప్పి, ఈ అంటే ఇజ్జతి పోగొట్టుకుంటాడు. రా సా మా తెలంగాణ భవన్లోనే చెప్పిన ఆనాడు, అయ్యా ఎక్కడ ఏమడుగుతున్నాం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పైసలు తీసుకొని ఇస్తున్నావా? నీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకేమో జాబులు ఇస్తావు, ఇలాంటి కళాకారులకు నా అన్నదమ్ములకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాస్తవంగా రావాలి, అందరికీ రావాలి. ఆ ప్రభుత్వంలో రాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తా ఉన్నాం,
మాతో పాటుగా వీళ్ళు కూడా కళాకారులు ఉద్యమంలో పనిచేశారు. మాతో పాటుగా వీళ్ళు కూడా గోసిగొంగడేసి గొంతులిప్పి పాటలు పాడారు. మొన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో కళాకారులను గుర్తించి ₹1,00,00,000 300 గజాలు నజరానా ఇచ్చావు. ఆ సందర్భంగానే మేము అడుగుతున్నాం, మాతో పాటుగా మాకున్నటువంటి మా దంటగాలను విడదీయకుండా ఈ దంటగాలను మాకు దంట చేయమని ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబులిచ్చి మాతో పాటుగా ఉండే విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనసున్న మహారాజు నిజంగా ఆ ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి అడుగుతా ఉన్నాం. నీకు ఇంకొకటి చెప్పాలి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘాలను మొత్తం తీసేసిండు, సంస్థలను మొత్తం కూడా తీసిండు, కానీ మా సంస్థను ఒక్కదాన్నే ఉంచిండు. ఎందుకంటే కళాకారుల మీద ప్రేమ ఉంటేనే కదా. ఆ ప్రేమతోనే అడుగుతున్నాం సార్, మాతో పాటుగా మా దండగాలను మాకు వందపాడతట్టు పంపియండి సార్. మేమందరం కూడా మనస్ఫూర్తిగా పాడుకుంటాం, ఆడుకుంటాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంకా పల్లెల్లోకి చేరవేసే విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు సార్ అని తెలియజేసుకుంటూ, మరి నేర్నాల కిషోరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పాటకు పెళ్ళప్పుడే పోయినా, పోస్టర్లు అప్పు పెట్టిన మొత్తం అడుగురు కారు వేసుకొని మొత్తం జిల్లా మొత్తం తిరిగి పోస్టర్లు అప్పు పెట్టిన వ్యక్తిని నేను. నాకు అన్న అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అన్న పాటలు అంటే బాగా ఇష్టం. అన్న పాటలతోని నేను ప్రైజులు తీసుకున్న గిలాస, సబ్బు పెట్టే, గిన్నె, పెన్సిల్. ఏం పాట? బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, మరువలేము నీ త్యాగము, దగాపడ్డ గొంతులల్ల నీ గానము. అందుకే మరి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనం తెలియజేసుకుంటారు. ఒక్కటే అన్నట్టుగా పాట పాడుతూనే జీవిస్తాం, పాడుతూనే మరణిస్తామన్నాం. నేను కూడా చెప్పిన పాట వాడందే పూట గడవదంటివో, పూట పాట వాడి ఎల్లదీస్తావు, పాటమ్మను నమ్ముకొని బతుకుతున్నావో, పాటమ్మకే జీవితం అంకితమంటివో, ఏ తల్లి గంగల గిద్దెరా
సప్పట్లు కొడితే సంతోషపడతావు, పాడినంతసేపు నిన్ను మెచ్చుకుంటారు. ఆ పాటల వెనుక కలి బాధ అలా ఆలోచించరు. ఇంకేం కావాలి జీవితానికి? పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా ప్రాణమైతివే పాటమ్మా. పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, అందుకే నిన్నిడిసి ఉండలేనమ్మా. ఉంటామా? అందుకే మీ అందరి కూడా ఈ ప్రభుత్వంలో మనందరికీ ఇంకా మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సింధు యక్షగాన ఏ కళల్లో నిష్ణాతులైనటువంటి ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు తేవాలని, మీరందరికీ కూడా మంచి పరిణామం రావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మీ అందరు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా స్వతహాగా నా గిద్దగలం తరపున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉంటా. మీతో పాటుగా నేను వంతపాడడానికి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళా బలగానికి, నేర్నాల బలగానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై తెలంగాణ. హృదయపూర్వక కళాభివందనాలు. గిద్దె గెలం గిద్దె రామనరసయ్య, నా ముద్దుల నరసి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అయితే సరికి అయితే నేను హుజరాబాద్లో హాస్టల్లో చదువుకున్నప్పుడు హాస్టల్లో వార్డను 8th క్లాస్ అది. ఆ వార్డన్ సారు ఎప్పుడు మాలలనే ఉండేది. ఏంటంటే ఆయన జీవితకాలం వేసిండట మాల నర్సి. ఆయన జీవితకాలం బయట వేసిండు మాల, నేను మనసులో మాల వేసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి గడికి. అచ్చమైన పాట, స్వచ్ఛమైన పాటలు రాస్తాడు మత్స దేవేందర్. పర్కాల పల్లేరు రాయల బతుకు రాస్తాడు మత్స దేవేందర్. పస్తులుంటున్న పేద బిడ్డల వెతలు రాస్తాడు మత్స దేవేందర్. పాటల పల్లకి మీదకి వచ్చి దగాపడ్డ కళాకారుల కోసం గొంతు వినిపించాల్సిందిగా చప్పలతో మత్స దేవేందర్. అన్నావు చాలా బరువైన పదాలు చెప్తే నా గుండె నిజంగా చాలా ఎక్కువ బరువెక్కిపోయింది. అందరికీ ఉద్యమాభివందనాలు. నిజానికి నేను మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, సారథులు ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టినా పర్లేదు అంటే మాట్లాడతా. నా మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతా, ఏది చెప్పాలనుకుంటే అదే రాస్తా. మొదటి నుంచి నాకు అన్నకు 1997 నుంచి పరిచయం అన్నకు. అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కిషోర్ అన్న ఎప్పుడూ ప్రజల పక్షంగానే ఉన్నాడు. నిజానికి ఒక మాట చెప్పాలి అంటే, పక్కోడు తింటే తినకుంటే నాకేంటి, వాడు తింటేంది తినకుంటేంది అని చాలామంది ఉంటారు. కానీ పక్కోడు తింటానే నేను తింటా అనే గొప్ప మనసున్న వ్యక్తి కిషోర్ అన్న. ఇలాంటి వాళ్ళు సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తితో నాకు ఇన్ని సంవత్సరాల పరిచయము. మొట్టమొదటిసారి రమకతోటి అప్పుడు 2003లో ఒక పాట పాడిపించినాం. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను,
ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, ఆ అమ్మ క్షేమంగా ఉందో అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, ఆ అమ్మ అడిగి తెలుసుకుంటాను. జన్మ నాకు ఇచ్చింది, జన్మ నాకు ఇచ్చింది. కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమైంది, మా అమ్మ దూరమైంది. ఓ మాలినీరు ఆకాశమా, జన్మను చూసారా మీకు కనిపిస్తే నడగాలని ఓసారి చెప్పుతారా. మాలినీరు ఆకాశమా, అమ్మను చూసారా కనిపిస్తే నడగాలని ఓసారి చెప్పుతారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అడుగుతూనే ఉన్నాను, కడుగుతూనే ఉన్నాను. ఈ చరిత్రలో నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం కోసం వేలాది మంది కుటుంబాలను ఉదయేసి వచ్చి ఎవరికి రాజ్యం తీసుకొచ్చిండ్రు? దొరలకు రాజ్యం తీసుకొచ్చిండ్రు. దొరలకు రాజ్యం తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఈ దేశంలో మరీ ముఖ్యంగా దళితులే. దీంట్లో మెజారిటీగా 90% దళితులే అయి ఉంటాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉదాల మీద ఎత్తుకొని పిల్లలకు తల్లిదండ్రులకు ఎడవాసి వాళ్ళు పాట పాడితే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వస్తే ఒక మాట మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు పోరాడితే స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం కోసం పనిచేసిన వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రండి? జీతం ఇచ్చిండ్రా? పెన్షన్ ఇచ్చిండ్రా? పెన్షన్ ఇచ్చింది. కానీ ఆ పెన్షన్దారు ఏ ప్రభుత్వాన్ని పొగుడుతూ పాట రాయలేదు, పాట పాడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను రేపొద్దున రాబోయే ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఉండడం కోసము, ప్రజల పక్షంగా నిలవకుండా ఉండడం కోసము ఒక బిస్కెట్ లాగా పాడేసిండు ఉద్యోగాలు. ఈరోజు చూడండి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సమస్యలు లేవు, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతలేదు. దాని మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో నికర్సైన వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి చేసేది. నా ఉద్దేశం, నా మనసులో మాట ఏంటంటే వాళ్ళు ఉద్యోగం చేయడం తప్పే, మీరు ఉద్యోగం కోసం పోరాడడం తప్పే. మీరు కనుక ఇప్పుడు 1000 మందో 2000 మందో ఉన్నారు, ఒక్కసారి అన్ననాయకత్వంలో మాకు ఉద్యోగం కాదు మాకు రాజ్యాధికారం కావాలని ఒక్కసారి మీరు దండెత్తితే రాదా? మీకు ఉద్యోగం కావాలా? రాజ్యాధికారంలో వాటా కావాలా? మీకు రాజ్యాధికారంలో వాటా మీకు వచ్చినట్టయితే అప్పుడు మీరే వాడికి ఉద్యోగం ఇవ్వచ్చు. దానికోసం ప్రయత్నిస్తే నాలాంటి మీతో కలిసి వస్తుందని తెలియజేస్తూ మీకు ఏమి ఇబ్బంది కలిగినా నా మాటల ద్వారా నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాను. 100% ఇబ్బంది పెడుతూనే ఉంటాను. నేనేమంటున్నా అంటే ఈ సారథి ఉద్యోగాల్లో ఆ రోజు ఎంత గొప్ప హృదయం అంటే ఉద్యోగం వచ్చిన లెటర్ను పక్కన పెడితే నాకు ఉద్యోగ లిస్టులో పేరు పెడితేనే నేను ఈరోజు 3 పూటలు తింటున్నాను. నేను ఉద్యోగం చేస్తే 4వ పూటకు రాదు, ఉద్యోగం చేయకుంటే 2వ పూటకు రాదు అని అప్పుడు ఉన్నా, ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. కనుక అంటే దయచేసి మీరు అన్యతగా భావించకండి. తప్పకుండా ఒకవేళ మీరు ఉద్యోగం అడగండి, పెన్షన్ అడగండి. నాకు ఉండడానికి నాకు 300 గజాల జాగా కావాలనండి, ఇల్లు కట్టమని చెప్పండి. మేము పని చేయకుండా వేతనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తుండో ప్రతిసారి కళాకారులు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు ఒక గన్మెన్ ఇచ్చి ఓ ఎస్కార్ట్ని ఇచ్చి పంపిస్తానని చెప్పిండు. ఈరోజు బుచ్చగలలాగా ఉద్యోగం చేస్తున్న రోడ్డు మీద పోయి పాటలు పాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇదా ఎంత గౌరవంగా ఉండాలి? ఆ గౌరవం అన్న పదమే ఈరోజు పోయింది. అసలు కళాకారులను చూస్తే సారథి కళాకారుడివా, సారథులు పనిచేస్తావా? ఎంత అవమానకరంగా నేను వింటున్నానంటే ఈరోజు నీకు అది లేదు. ఈరోజు ఇందాక వచ్చిన మన పెద్దలు సారథిలో పనిచేసే వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ రోజు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?
అది తప్పు. అంటే రెండు నాలుకల వైఖరిని తీసేయండి, వన్ సైడ్ ఉండండి. ప్రజల పక్షం ఉంటావా, ప్రభుత్వం పక్షం ఉంటావా నిర్ణయించుకోను. కానీ ఈ నంగనాశ వేసాలేసి అమాయకులను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీకు దమ్ముంటే రాజ్యాధికారం కోసము బీసీలను కూడగట్టండి, ఎస్సీలను కూడగట్టండి, ఈ దేశంలో అణగారిన ప్రజలను కూడగట్టి రాజ్యాధికారం వైపు నడిపించండి. ఈ రోజు తెలంగాణలో నా అభిప్రాయం చెప్తున్నాను, మనం ఏదైతే తెలంగాణ కోసము తెలంగాణ 60 సంవత్సరాల గాథా బాధ అని చెప్పినాం, మనము మన పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేసి వచ్చి తెలంగాణ తీసుకొచ్చినాం. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణను ఆంధ్రులు పోయినరు, ఇప్పుడు మార్వాడోడు వచ్చింది ఇక్కడికి. మీకు దమ్ముంటే మీరు కళాకారులుగా నిరూపించుకోవాలంటే మీ శక్తిని మళ్ళీ ప్రపంచవ్యాప్తం చేయాలి అంటే రేపొద్దున దక్షిణాదివాదం మీద పనిచేయండి. మార్వాడోడు ప్రతి గ్రామానికి వచ్చిండు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న మన వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నాడు. వాడు మనకు ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఈ తెలంగాణలో ఓ కోంటైన వ్యాపారం చేస్తే ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెడితే ఎవరు పనిచేస్తారు? ఆ ఊరిలో ఉన్న ఎస్సీలు పనిచేస్తారు, ఎస్టీలు పనిచేస్తారు, బీసీలు పనిచేస్తారు. ఓ రిటైన్ పని చేస్తే ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు పనిచేస్తారు. ఒక మార్వాడోడు ఇక్కడ కంపెనీ పెడితే ఎవడు వస్తున్నాడు? మహారాష్ట్ర వాడు వస్తున్నాడు, యూపీ వాడు వస్తున్నాడు, మధ్యప్రదేశ్ వాడు వస్తున్నాడు, బీహార్ వాడు వస్తున్నాడు, ఇట్లా వస్తున్నాడు. దానివల్ల ఎవడు నష్టపోతున్నాము? మనం నష్టపోతున్నాము, మన పల్లెలు నష్టపోతున్నాయి, మన జాతులు నష్టపోతున్నాయి. కనుక వాటిని ప్రశ్నించడం కోసము మీరందరూ శ్రమయత్నం కావాలని చెప్పి ఈ అవకాశము ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు. నీకే కోట్ల ధన్యవాదాలు. ఎవరు చెప్పని అది చెప్పి అందరి మెదర్లను తొలిచేసినావు. మత్స్యదేవుడు చప్పట్లు. అయితే మనల్లో ఒక సూచన చేస్తున్నారు కళాకారులు. ఆదిలాబాద్ జిల్లా మొత్తం పాడిస్తే వాళ్ళు ఇంకా బస్ ఎక్కిపోతారు కావచ్చు అన్న, కొంత అంత అట్లా కాకుండా ఒక 2-3 ఆదిలాబాద్, ఒక 2-3 కరీంనగర్, ఒక 2-3 వరంగల్ ఇట్లా పాడిపోయమంటున్నారు మొత్తం అయిపోయేదాకా. అట్లా ఓకేనా? అట్లా ఓకేనా? రెడీ? నెక్స్ట్ స్టేజీలో చూసుకోండి, ఆల్ఫాబెటికల్లో దాంట్లో పేర్లు చూసుకోండి. తమ్ముడు మిట్టపల్లి సురేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అన్న తెలంగాణ హైదరాబాద్లో ఉద్యమ కళాకారులకు ఏ రోగాలు వచ్చినా సూదేయడానికి నేనున్నా, మంది చేయడానికి నేనున్నా అంటూ అన్న కంటే సాయన్న కళాకారులను ఆదుకుంటాడు. కంటే సాయన్న పాటల పల్లకిలో మీరు రాచకొండ పాటల పల్లకి ఎక్కాలి రాచకొండ గారు. రాచకొండకు చప్పట్లు గట్టిగా. తర్వాత ఏ జిల్లా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు. హలో, మాది ఇప్పుడు కాదుగా, మాది ఇంకొద్దిగా అయినా కొన్ని కానీ బయట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన కళాకారులు వచ్చింది మీకోసమే, మాట్లాడేది మీకోసమే. ఇది వేదిక, రేపటికి ఇదే నివేదిక. గుర్తు పెట్టుకొని రావాలి. బయట ఉన్న వాళ్ళు అంతే కూర్చుంటే మనం మాట్లాడొస్తుంది, కానీ బయట వాళ్ళు బయటనే, లోపలనే. మాది వచ్చినప్పుడే చూసుకుందాం, మనది ఉన్నప్పుడే చేసుకుందాం అంటే కాదు. అందరం వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత. ఆకలితో, నొప్పులతో, రోగంతో, బాధతో, ఏదున్న పాటతో, పాట కోసం జీవిస్తాం, పాటతోనే మరణిస్తామని ఇక్కడి వరకు వచ్చి ప్రభుత్వానికి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలంగాణకై కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఇల్లు దాటి బయలువెళ్ళి ఒక్కొక్క పాటతో ఒక్కొక్క పూటకు ఏ ఊర్లో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఎవరి కోసం పోరాడుతున్నామో ఒక విజయాన్ని అయితే తాకినాం. కానీ ఆ తర్వాత మనకు సరైన
లాభం చేకూరిందా చేకూరలేదా అంటే ఒక 10 ఏళ్ళు ఒకలాగా నడిచింది. ఇప్పుడు ఒక ఆశతో ముందుకు రాబోతున్నాం. ఈసారైనా మన పాట మన మాట గెలిచి ఈ తెలంగాణ తల్లి నుదుటన తిలకమవ్వాలని కోరుకుంటూ సో నేను కిషోర్ అన్నకు చెప్పిన మళ్ళీ మాట్లాడదాం. అతిథులు వస్తారు, సమయం రీత్యా నేను ఇప్పుడు వెంటనే నిష్క్రమిస్తున్నా. మాట్లాడదాం మళ్ళీ. కల్వా సుజాత మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎవరు మాట్లాడితే అగ్గి మంటలు లేస్తాయో, ఎవరి మాట వింటే కేసీఆర్ కుటుంబం గజగజలాడుతుందో వారే కలువ సుజాత మేడం గారు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు. మేడం ఒక్కసారి అభివాదం చేసుకోవాలి కళాకారులకి, చెప్పండి. తప్పకుండా పాటలో భావం తెలుసుకున్నాక మాట్లాడతాను అన్నారు సుజాత మేడం గారు. పాటలో భావం, ఈ పాటల పల్లకిలో భావం చెప్పడానికి తమ్ముడు మిట్టపల్లి సురేందర్ వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అన్న. నాకు మీరు మాట్లాడితేనే మాట్లాడే వీక్నెస్ ఉంటుంది, నాకు నేనుగా మాట్లాడా. నేను రేడియో జాకీ కాదు. థ్యాంక్ యూ చెల్లె అన్న. సమ్మన్న సత్యనా డబ్బు సత్యనా సారీ. మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను. నాకు సహజంగా నాకు నేనుగా మాట్లాడుకునే అలవాటు అనేది లేదు. మనం ఎంత గొప్పలో అంటే పుడితొక్కటి సత్యరెండు అని తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళని ప్రభావితం చేసినాం మనం. ఏమని గట్టిగా చెప్పాలి. అరే గట్టిగా చెప్పండి మీరు. పుడితే ఒక్కటి. ఇది మనం జనానికి చెప్పినాం కానీ కళాకారులు మనం పాటిస్తలే ఎవరు. ఇదే మన నోటికాడి ముద్ద నేలజారిపోవడానికి బలమైన కారణం. మనం రాజులను ప్రశ్నించినాం, రాజ్యాలను ఎదిరించినాం, యుద్ధాలకు సమిధలను అందించినాం, ఒక యుద్ధానికి ఒక విజయానికి సాక్షులుగా నిలిచినాం. కానీ మనం ఇప్పటి వరకు ఎవరం కూడా ఏ తీరం చేరినాం కళాకారులు అనేది ఎవరికి తెలియదు. మనం ప్రభుత్వాన్ని తిడతాం, మన ప్రాంతం ఎమ్మెల్యేని తిడతాం, కానీ మన పాటకు ఒకరికి ప్రతినిధిగా అవకాశం కల్పించడం వాడిని ఎప్పుడన్నా నిలదీసినాం మనం? మీ కాళ్ళకు చెప్పులుంటే వాడిని కొట్టండి. ఎన్నిసార్లు కొడతారు అంటే మీ ఇళ్లలో మీ భార్యలు మీ ఉద్యోగం ఏది అని ఎన్నిసార్లు ప్రశ్నించిరో అన్నిసార్లు కొట్టండి వాడిని. మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం కోసం మీరు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర అప్పులు చేసిరో అన్నిసార్లు కొట్టండి వాడిని. ఏ రోజైనా భయ ఇదే అంజన్న చెప్పిన మాటే లెక్కలోకి తీసుకుందాం. పుడితే ఒకటి సత్యరెండు అనేది వాస్తవంగా మనం వర్తించదు. మనం పుట్టించడం తప్ప మనం చచ్చేవాళ్ళం కాదు. ఈరోజు ఉన్నాడా? ఈరోజు గద్దరన్న ఉన్నాడా? కానీ గద్దరన్నకు ప్రతినిధులుగా, గద్దరన్నకు వారసులుగా, కొడుకులుగా, బిడ్డలుగా, మనవలుగా, సర్వస్వంగా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు సృష్టి ఉన్నంత కాలం కవికి, కళకు, కళాకారునికి మరణం లేదు. పిరికితనం తప్ప మనల్ని వెనుకకు లాగేది ఇంకేది లేదు.
మీరు మాట్లాడడానికి భయపడ్డరు. నేను బాజాబ్తా 7 సంవత్సరాలు వెయిట్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన. నా చిన్న వార్నింగ్ లెటర్ నేను పంపించింది. నేను నిజంగా దాడిలో దిగుంటే ఎంతైనా విధ్వంసం చేసేవాడిని. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే అన్న, ప్రతిసారి కిషోర్ అన్నని బదనాం చేయడం కాదు, ప్రతిసారి కిషోర్ అన్నని బదనాం చేయడం కాదు, మనం కూడా ముందడిగేయాలి అంతే ధైర్యంగా. ఈరోజు నన్ను రమ్మని అన్న నన్ను ఏం ఫోర్స్ చేయలే. నాకు అన్న ఒక మెసేజ్ పెట్టిండు. నేను జలుబు చేసి పడుకున్నా, 4 రోజులు బయట తిరిగి వచ్చిన, 4-5 చోట్ల వాటర్ జలుబు అయి పడుకున్నా. చూస్తే మెసేజ్ ఉన్నది. మెసేజ్ అంటే నేనే కాల్ చేసిన, అన్న ఇది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, దీంట్లో టైం లేదన్నా, మీరు వీడియో పెట్టిన కానీ దీంట్లో టైం లేదు అంటే, టైం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తమ్మి, నువ్వు ఏ టైంకైనా రా అని చెప్పిండు. సరేనని నేను ఇవాళ వస్తా అన్న అని చెప్పిన. ఇవాళనే కాదు తమ్మి, నువ్వు రేపు కూడా రా అన్నాడు. రేపు కాదన్నా, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీ ఎంత కంపల్సరీ ఉన్నావు, వస్తూనే ఉంటావు. కానీ నేను అంటున్నది ఏంటి అంటే, కిషోర్ అన్నకు ఒక ఆలోచన కలిగింది. కిషోర్ అన్నకు మనందరికి కడుపు కాలిపోతుంది, మనందరి కంచంలో రాళ్ళు కొట్టబడ్డాయి, కొందరు జీవితాలు శిథిలమైపోయినాయని గుర్తించినాక ఆయన స్థాయిలో ఆయనకున్న శక్తిని ఉపయోగించి ఇక్కడ చేసిండు. దీన్ని ఇక్కడితోనే కిషోర్ అన్న దగ్గరనే డ్రాప్ చేయొద్దు ఎవరు. కిషోర్ అన్న మనందరినీ ఇక్కడ పిలిచిండు. మనం అందరం జిల్లాల నుంచి వచ్చినాం కదా, మన జిల్లాలో కిషోర్ అన్నను పిలవండి. మీరంతా ఉమ్మడి 10 జిల్లాలకే కిషోర్ అన్నను పిలవండి, పెట్టండి. భయపడద్దు భయపడితే వెనకపోతారు. ముందడిగేస్తే ముందుకు పోతూనే ఉంటాం. దారి తనకు తానుగా ఓపెన్ అయితేనే ఉంటుంది. భయపడద్దు. ఎంతమందిని జాగ్రత్త పరిచినాం మనం. ఎన్నిసార్లు మనం వేదిక కోసం ఆకలికి దూపకు తట్టుకొని వేదికల దగ్గర పడుకొని పాటలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కృష్ణవర్మ అని ఒక తమ్ముడు అన్నెంబడి తిరిగేది, నాగరాజు అన్నెంబడి మహబూబ్ నగర్ తమ్ముడు యాక్సిడెంట్ చనిపోయాడు. ఎవరికన్నా ఈ రోజు ఆయన మీద స్పృహ ఉందా? ఎవరికైనా తెలుసా? కృష్ణవర్మ అనేటోడు తెలంగాణ వేదికకు నాగరాజు అన్నకు సగం బలాన్ని ఇచ్చింది వేదికకు. ఆ తమ్ముడు చనిపోయాడు, ఎవరు రాలే. ఆ తమ్ముని గురించి ఇప్పటికి కూడా ఎవరు ఆలోచించలే. ఇంకా ఈ రోజు ప్రభుత్వంలో ఏదో మన గూడ అంజన్నకు ఒక సత్కారం ప్రకటించింది. లిస్టు మొత్తంలో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. గూడ అంజన్నకు చేయడం అనేది చాలా గొప్ప విషయం. గూడ అంజన్నకు ఆయన కుటుంబానికి ఆసరాన్ని ప్రకటించేందుకు చప్పట్లు కొట్టచ్చు మనం. ఎందుకంటే అంజన్న ఎంత చేయాలనో అంత చేసిండు. ఆయన 60 ఏళ్ళ వయసులో కూడా కిషోర్ అన్నతోని అన్న వికారాబాద్ సభ పట్టుకుపోయిన గుర్తుందా? ఫస్ట్ రాతి బొమ్మల్లో కొలువైన శివుడ పాట అక్కడనే పాడించాడు, అదే వేదిక మీద పాడినా. అప్పుడు కిషోర్ అన్ననే ధూమ్ధామించి నడిపిస్తాడు. అప్పుడు అన్న ఆ వేదికకు వచ్చినప్పుడు ఆయనకు కళ్ళు సరిగా కనబడతలేవు, కాళ్ళు సరిగా సపోర్ట్ చేయి. కానీ కిషోర్ అన్న పుడితొక్కటి సత్యరెడ్డి పాట పాడతా అంటే ఆయన ఎగిరిండు వేదిక మీద. ఆ వయసులో కూడా ఆయనకున్న శక్తిని దారవచ్చిపోయాడు. ఆయనకి ఇవ్వడాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. దయచేసి మీ అందరికి నేను చెప్తే వాటర్ ప్రాబ్లం కాదు, మీ అందరికి నేను చెప్పేది ఏంటి అంటన్నా, ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకండి. ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకండి. దీన్ని జిల్లాల వారీగా విస్తరించండి. మీరు పిలిస్తే నేను కూడా మీద మీకు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మన కోసం నేను మళ్ళీ ఇంకోటి ఏదో ఇక్కడ ఫేక్ కమిట్మెంట్స్ మైక్ ఉంటే మాట్లాడిపోయే బాపది కాదు. నేను ఈ మైక్ ఉన్నా లేకున్నా నా మైండ్ ఒక్క తీరే పనిచేస్తుంది. నేను 100% కమిటెడ్గా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా. కిషోర్ అన్న ఈరోజు ఇక్కడికి పిలిచిండు, నెక్స్ట్ ఉమ్మడి 10 జిల్లాలలో తప్పకుండా మీటింగ్స్ అరేంజ్ చేయండి, నేను వస్తా. నాకు మాట్లాడాలని ఉంది, మీతో ఇంకొకసేపు ఉండాలని ఉంది. అని నాకు ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా కాఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది భయ్య, నేను మాట్లాడలేను. వీలైతే రేపు ఇంకెక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తా. అందరూ ఒకే మాట మీద ఉండండి. ఇప్పటికైనా గట్టిగా పోరాడదాం, గట్టిగా కలిసికట్టుగా రండి. కానీ ఏ రండాగానికి భయపడకండి. ఎవడు మీరు బాగా బాగా గుర్తుకు పెట్టుకోండి, దొర ఏందిరో అని పీకుడు ఏందిరో అన్నాం మనం. ఎప్పుడు ఇంత జ్ఞానం లేనప్పుడు ఇంత ఇమీడియట్గా నిర్బంధించే నిర్బంధాలు ఇప్పుడున్నట్టుగా లేవు. అప్పుడు పట్టుకోవాలంటే ఇంకొంచెం లేట్గా దొరుకుతాం మనం. అప్పుడు మనల్ని ఇక్కడ అనేది ఎక్కడో పోయి అడవులు ఉండగలిగేది. కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ దుర్బినేసి ఇట్లా పట్టుకొని చంపేస్తారు. అయినా కూడా మనం ఒక చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించినాం, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని వ్యతిరేకించినాం. నిర్విరామంగా 14 సంవత్సరాలు రోడ్డు మీద యుద్ధం చేసినాం. అందరికంటే మనం చాలా పెద్ద విప్లవకారులం, మనం చాలా పెద్ద స్ఫూర్తిని అందించిన వాళ్ళం. చాలా మంది ఏం చెప్తారంటే కళాకారుల లోపల ఐక్యత ఉండదు అంటారు. చాలా మంది ఇది పొలిటీషియన్స్ మాట్లాడతారు, మామూలు వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ రంగంలోనైనా తీసుకోండి, ఐక్యత ఉండదు, కానీ కళాకారుల లోపల ఐక్యత ఉంటుంది. ఇదే సభ ఈ రోజు ఇక్కడికి వచ్చిన కళాకారులని మనుషుల కింద జమగడితే ఈ మనుషులు రావడానికి ఒక పొలిటికల్ లీడర్ అయితే మాక్సిమం ₹1 కోటి ఖర్చు చేయాలి. బీరు, బిర్యానీ,
రేకిలు, అనుచరులు, మంచి ముచ్చట్లు, ముంచే ముచ్చట్లు, వెన్నుపోట్లు, పాటలు చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఇక్కడ నేర్నాల కిషోర్ అనే ఒక నమ్మకం, ఒకటే పిలుపు. ఏం పెట్టుబడి పెట్టినాం మనం? మనకున్న యూనిటీ ఇంకేమనికైనా ఉందా? ఈ యూనిటీని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉండండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. రమేష్ మామ మీరు ఎందుకో ఇన్కంప్లీట్ గా మాట్లాడి కనిపించింది నాకెందుకు కన్ను కొడుతుంది? నేను అమ్మాయినా ఇట్లా? నేనేమన్నా అత్తనా? కాదు కదా. తూర్పు దిక్కున మోదుగు మొక్కన వద్దు, మీ వాయిద్యాన్ని అందించలేదు ప్లీజ్. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, శక్తుల్ని గన్నావు. ఉయ్యాలలు పావు, జంపాలలు పావు, ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు, ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు. ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి. పడమటి కొండల్లో వారెటి పొద్దులు వేలెత్తి చూపావు, ఉదయించమన్నావు. న్యాయమన్నది ఎదిరించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు. దీనుల కళ్ళల్లో పేదల ఇళ్ళల్లో దీపాలు నీకైన చాలు. పచ్చని పైరులో పచ్చని ఎత్తులు చూడాలి కంటో కన్నీళ్ళు దాటావు. అడియాకి కోరట్టి మరకల్లి చూపెట్టి కోరులో త్యాగాలు కొడిపెట్టు అన్నావు. తెలుసుకోమన్నావు, తెలుసుకోమన్నావు, పేదల రాజ్యాన్ని స్థాపించమన్నావు. తల్లి నా వెలిశారా. దేశాన్ని కాపాడి సైనిక బిడ్డల లేక అరచేతరించావు, ఆయుధాన్ని ఇచ్చావు, సైనిక సేవలో సాగిపోమన్నావు. శత్రువులకే కట్టల వంచ కట్టావు, కన్నను కుక్కలాగా ముందే కట్టావు. తల్లి నా వెలిశారా. నల్లారి రేగంగా ఎర్ర మల్లెలు మోసుకున్న నేరా. తల్లి నా వెలిశారా. ధన్యవాదాలు అందరికీ, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి గుర్తు చేస్తాను అన్న, గుర్తుపెట్టుకోండి బాగా. మనం ప్రశ్నించడంలో వెనకడుగు వెయ్యరాదు, వెయ్యరాదు, వెయ్యద్దు. మనకేం వ్యాపారాలు లేవు, మనం అదాని అంబానీ కొడుకులం కాదు. మనం రాష్ట్రంలో వాటా అడుగుతలేము, దేశంలో పరిపాలన అడుగుతలేము. మన శ్రమకు తగ్గ ఫలితాన్ని అడుగుతున్నాం. శ్రమకు తగ్గ ఫలితాన్ని అడగమని రైతుకు చెప్పినాం, కూలీకి చెప్పినాం, కార్మికుడికి చెప్పినాం, ప్రజలకు చెప్పినాం. మన కోసం మనం కూడా అంతే నిజాయితీగా చెప్పుకొని నిలబడాలని కోరుకుంటూ, ఈరోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో గూడ అంజయ్య గారితో పాటు ఇంకా కొంతమందికి రావాల్సింది ఉండే, రాలేదు. దీని మీద కూడా అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ అన్న. మాటతో పాటతో దగాపడ్డ కళాకారులకు గుండె ధైర్యాన్ని ఇచ్చిన మిట్టపల్లి సురేందర్కు ధన్యవాదాలు.